గుంటూరు నగర మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ తరపున బీఫామ్ ఎన్నికల అధికారికి అందజేసిన కార్పొరేటర్ రోషన్ వంశీబాబు టీడీపీ తమ అభ్యర్థులను ప్రలోభాలకు గురిచేసి తమ వైపు తీసుకుందని కార్పొరేటర్లు తెలియజేశారు. వైసీపీ పార్టీ తరపున కూడా ఈ రోజు మేయర్ ఎన్నికకు బరిలో దిగుతున్నట్లు తెలిపారు. తమకు సంఖ్యాబలం ఉందని వెల్లడించారు. తమ అభ్యర్థులకు విప్ జారీ చేసినట్లు చెప్పారు. తమ కార్పొరేటర్లను బెదిరించి టీడీపీ వైపు బలవంతంగా లాక్కున్నారని చెప్పారు. మేయర్ పీఠం దక్కించుకునేందుకు వైసీపీ అన్ని విధాలా ప్రయత్నిస్తుందని తెలిపారు. వస్తే సార్ ఇగో కొంచెం ఎర్లియర్ మీరు ముందు ఇచ్చింటే వాళ్ళకి ఈరోజు మేము ఎలక్షన్ నోటిఫికేషన్ మేయర్కి ఇవ్వడం జరిగింది. దానికి నన్ను చీఫ్ విప్గా అపాయింట్ చేయడం జరిగింది మా పార్టీ వాళ్ళు. దానికి మేము డాక్యుమెంట్ సబ్మిట్ చేసాము. అట్లాగే మా మేయర్ కంటెస్టెంట్ మేము చేస్తూ ఉన్నాము. కానీ మా పార్టీ కార్పొరేటర్ని ప్రలోభాలకి లొంగ తీసుకొని వాళ్ళు క్యాంప్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అయినా కానీ తప్పకుండా మేము మా నాయకుల మాటలతో మేము ఖచ్చితంగా పోటీ చేస్తూ ఉన్నాము. ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేసే అధికారం ఉంది. కానీ మా కార్పొరేటర్ని వాళ్ళు బలవంతంగా తీసుకెళ్ళిపోయి ప్రలోభాలకి లోన్ చేసి వాళ్ళు లొంగ తీసుకొని వాళ్ళు ఏదో గెలుద్దామని పబ్బం గడుపుతున్నారు. కానీ మా వైపు ధైర్యంగా ఉన్న కార్పొరేటర్లు అందరూ మాతోనే ఉన్నారు. అది కాకుండా ఎవరన్నా ఒకళ్ళిద్దరు జారిపోయినా కానీ వాళ్ళకి విప్పివ్వడానికి మేము మా పార్టీ వాళ్ళు సన్నద్ధంగా రెడీగా ఉన్నారు. బలం 27 దాకా ఉన్నామన్నా. మేము ఇంకో 2 ఎమ్మెల్సీలు కలుపుకోవాలి. దాన్ని బట్టి మేము తప్పకుండా గెలుస్తామనే నమ్మకం మాకుంది. చూపిస్తున్నారన్నా, అదేం లేదు. ఇలా ఏముంది, ప్రలోభాలకు లోన్ చేసి అలా ఇలా చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. మా వాళ్ళు వెళ్ళేది ఏం లేదన్నా, బలవంతంగా బెదిరిస్తున్నారు. లేకపోతే డబ్బులు ఇచ్చి పిలుచుకుంటున్నారు, వ్యాపారాలు ఆపుతామంటున్నారు, రకరకాలుగా భయపెడుతున్నారు. సరే, భయపడ్డ వాళ్ళు భయపడ్డారు, చేసేదేమో దానికి. అభివృద్ధి అనేది వాళ్ళు చెప్పుకోవడమేనా? ఎలాగంటే ఇప్పుడు ఈ 9 నెలల్లో వాళ్ళు చేసింది ఏమీ లేదు. దాదాపు మేము మున్సిపల్ కార్పొరేషన్ నుంచి 400 కోట్ల రూపాయలు మేము ఖర్చు చేసాం. మేము ఎంత అభివృద్ధి చేసామో మీ కళ్ళారా కనిపిస్తూ ఉంది. ఈరోజు బ్రిడ్జిలు అంటున్నారు, అవంటున్నారు. అవన్నీ కూడా మా ప్రభుత్వంలో శాంక్షన్ అయినాయి. ఇప్పుడు బ్రిడ్జి విషయాన్ని తీసుకుందాం. బ్రిడ్జి విషయాన్ని తీసుకుంటే 160 కోట్ల బడ్జెట్ దానిది. ఈరోజు దాన్ని కుదిచ్చి ఇంత చేసి మేము చేస్తున్నామని చెప్తా ఉన్నారు. అవన్నీ మేము చెప్పడం కాదన్నా, మీకు కూడా తెలుసు. మీరు ఒకసారి అవగాహన చేసుకుంటే మీకే అర్థమవుతుంది దాని గురించి. గుంటలు పూడ్చారన్నా, అవన్నీ మేము ప్రపోజల్ పెట్టినాయి. ఈ 10 నిమిషాల్లో ఏం జరిగిపోవన్నా. R&B రోడ్లు అవన్నీ కూడా మేము ప్రపోజల్ పెట్టినాయి, మేము చేసినాయి. కాకపోతే దాంట్లో మీరు లోతుగా వెళ్ళి డేట్లు తీస్తే మీకే అర్థమైద్ది. ఏ వర్క్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది ప్రతిదీ డేట్లో ఉంటుంది. ఆ డేట్ల ప్రకారంగానే జరిగిద్ది. అంతేలే కానీ ఒకరోజు ముందు వెనక ఉండదు కదా. డేట్లు ఎప్పుడు పెట్టారు, ప్రపోజల్ ఎప్పుడు శాంక్షన్ అయిందన్నది మీరు చూస్తే మనకు అర్థమవుతుందండి. గెలుస్తామన్నా, ఖచ్చితంగా గెలుస్తాము మేము. గారికి విప్ ఇచ్చామండి, విప్ జారీ చేస్తా ఇచ్చాము. ఎవరైనా మీ పార్టీ కాదని వాళ్ళు ఓట్లు వేటు వేస్తామండి తప్పకుండా.
ఉన్నారు, మీటింగ్లో ఉన్నారు. మీటింగ్ జరుగుతూ ఉంది, టైం అయిపోతుంది కదా అని చెప్పి మేము ఇవ్వడానికి వచ్చామండి.